చూడండి. సో వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ఒక వెండర్కి టూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, లేదంటే త్రీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ వెండర్కి మనము త్రీ బ్యాంక్ అకౌంట్స్కి కూడా పే చేయాలి. అంటే ఒకే బ్యాంక్ అకౌంట్, ఎగ్జాంపుల్ వెండర్కి మనం 1 lakh ఇవ్వాలి, వన్ ఒక 3 lakhs ఇవ్వాలి. త్రీ బ్యాంక్ అకౌంట్స్లో 1 lakh 1 lakh 1 lakh డిపాజిట్ చేయాలి. సో ఇలా చేయాలంటే దీన్ని ఏమంటారు, ఇలా చేసే ప్రాసెస్ ఏమంటారంటే వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. ఒక వెండర్కి 3 lakhs ఇవ్వాలి, ఒకే బ్యాంక్లో కాకుండా త్రీ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ప్రాసెస్ చేయాలి. దీన్ని ఏమంటారు, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. ఓకేనా? సో వెండర్ ఇప్పుడు మామూలుగా కంపెనీ కూడా బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాం, అది సెలెక్ట్ చేయండి. వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం మనం. క్లియర్ కదా? అలాగే సో వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ కూడా బ్యాంక్ డేటా ఉంటుంది, వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. అంతే కదా? ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఎగ్జామ్ ఎఫ్బిజెడ్పి. ఇక్కడ హౌస్ బ్యాంక్ ఉంది చూసారా, లాస్ట్ లో హౌస్ బ్యాంక్ ఉంది. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మనము హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. అలాగే వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. X2 ఎక్స్ XK02 ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఒక వెండర్ తీసుకోండి. వెండర్ ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయండి. పైన పైన కంపెనీ కోడ్ జనరల్ డేటా అంటే వెండర్ డేటా అని అర్థం. ఎంటర్ చేయండి. చూసారు, ఇక్కడ మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్ లో కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాము. అలాగే వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. XD02 ఇవ్వండి. XD02. కంటిన్యూ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. చూసారు ఇక్కడ. సో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ వెండర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. అలాగే హౌస్ బ్యాంక్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ హౌస్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా? హౌస్ బ్యాంక్స్లో కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ చేస్తాము. వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తాము. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై కస్టమర్ మాస్టర్ డేటా. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై వెండర్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై హౌస్ బ్యాంక్స్. సో ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ సీట్ ఓపెన్ చేయని చెప్తాను. ఐఎమ్ సారీ, అవన్నీ సెలెక్ట్ చేయండి. 1 lakh 2 lakhs 3 lakhs సెలెక్ట్ చేయండి.
సో ఇక్కడ టోటల్గా నేను వెండార్కి 6 lakhs పే చేయాలి. 6 lakhs పే చేయాలి, ఒకటే బ్యాంక్ కాదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh చేయాలి, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs చేయాలి, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయాలి. సో 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్స్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి, ఎట్ ఏ టైం ఎలా యాడ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఒక్కొక్క బ్యాంక్కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్కి 2 lakhs, తర్వాత యాక్సిస్ బ్యాంక్కి 3 lakhs పే చేయాలి. ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకే, వెండర్ క్రియేట్ చేస్తాం. XK01 S/4HANA అయితే బీపీతో క్రియేట్ చేయాలి, తెలుసు కదా మీకు. S/4HANAలో వెండర్ ఏమంటారు, కస్టమర్. వెండర్కైనా కస్టమర్కైనా బీపీ టీ కోడ్. సరే, వెళ్ళండి. XK01లో చేయొచ్చు, FK01లో కూడా చేయొచ్చు. FK01 బిలాంగ్స్ టు FI, XK01 బిలాంగ్స్ టు MM. ఏటీ కూడా వాడచ్చు. సరే, XK01కి వచ్చేసారు. ఆ, కింద డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ దగ్గర డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి వైష్ణవి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్న మీరు అది క్లోజ్ చేయండి. మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, వస్తుంది. ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, తీసుకోండి, కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి. నేమ్ ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. ఇచ్చారా? అవన్నీ ఫిల్ చేయండి. ఎంటర్ చేయండి. వెయిట్ వెయిట్, అయ్యో, బాకెళ్ళండి. ప్రీవియస్ అక్కడ, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. ప్రీవియస్ పేజ్కి ఎలా వెళ్తారు, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, అది. సో ఇక్కడ చూడండి, ఇది కస్టమర్ వెండర్ మాస్టర్ డేటాలో వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ చూడండి, ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఐఎన్ ఇవ్వండి. ఐఎన్, ఫస్ట్ ఏ బ్యాంక్ అనుకున్నాం మనం, హెచ్డిఎఫ్సినా? హెచ్డిఎఫ్సి కదా. ఇవ్వండి హెచ్డిఎఫ్సి. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అంటారు, అది HDFC 123. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి దగ్గర HDFC 123. అకౌంట్ నంబర్ ఇవ్వండి, 9848224525. ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్. తర్వాత అకౌంట్ హోల్డర్ ఎవరవుతారు, 123 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అకౌంట్ హోల్డర్ అవుతారు. ఇవ్వండి, మీరు పైన ఏ నేమ్ ఇచ్చారు అది. సో ఐఎన్ అంటే ఏంటి, దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని అర్థం. ఐఎన్ అంటే మీ బ్యాంక్ అనేది ఏ కంట్రీలో ఉంది. బ్యాంక్ కి అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అంటారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది, పర్మనెంట్ గా ఉండేది అది. అకౌంట్ హోల్డర్ అంటే వెండార్ నేమ్ వస్తుంది. అకౌంట్ హోల్డర్ అంటే. తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్కి వెళ్ళండి, బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ అని ఉంటుంది, ట్యాప్ పట్టుకోండి. వెయిట్ వెయిట్, చూడండి అక్కడ పైన బీకేటీ చూసారా, బ్యాంక్ టీ అని ఉంది, చూడండి అక్కడ కర్సర్ ఉంచండి. బ్యాంక్ టీ పైన అంటే ఏంటి, పార్ట్నర్ బ్యాంక్ టైప్ అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, పార్ట్నర్ బ్యాంక్ టైప్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ఇది ప్రాజెక్ట్ లెవెల్లో, క్లయింట్ లెవెల్లో అడిగే క్వశ్చన్ ఇది. క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూలో అడుగుతారు. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్, హౌ టు పే ది పేమెంట్.
నేను చెప్పే కాన్సెప్ట్ అనేది మిమ్మల్ని క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఎలా పేమెంట్ చేస్తారు, ఒక్కొక్క బ్యాంక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ద్వారా మనం ఏం చేస్తాము, బ్యాంక్ అకౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. వన్ వెండర్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్, దెన్ బ్యాంక్ కేటగిరీ ఇస్ రిక్వైర్డ్. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉండి మల్టిపుల్ పేమెంట్ చేయాల్సి వస్తే, సో ఈ బ్యాంక్ కేటగిరీ అనేది అవసరం. క్లియర్ కదా? సో ఏమిద్దాం, హెచ్డిఎఫ్సి కదా, HD01 ఇచ్చేసారు. HD01 ఇచ్చేసారు. నెక్స్ట్ క్రింద బ్యాంక్ డేటా ఉంది చూడండి. బ్యాంక్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఫిల్ చేయండి. బ్యాంక్ నేమ్ HDFC. రీజన్ అంటే ఏ స్టేట్ అనేది ఇవ్వాలి. స్ట్రీట్ తర్వాత స్ట్రీట్, సిటీ, ఏదో ఒక సిటీ ఇవ్వండి మీ ఇష్టం. సిటీ, ఇచ్చారా? సిటీకి ఏమేమి ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, ఇవన్నీ ఇవ్వాలి. బ్యాంక్ బ్రాంచ్ కూడా ఇవ్వాలి, ఇస్తే బెటర్. ఓకే, కంటిన్యూ చేయండి. ఫస్ట్ వన్ ఇచ్చేసాం, కంప్లీటెడ్. నెక్స్ట్ పైకి వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ అంటే ఏంటి? ఇండియా. నెక్స్ట్ ఏ బ్యాంక్ అనుకున్నాము? ఐసిఐసిఐ. ఐసిఐసిఐ టైప్ చేయండి. అదేలే, ఐసిఐసిఐ. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. నా మొబైల్ రైట్ సైడ్ నెంబర్ ఉంది కదా, ఒక 2 నెంబర్స్ చేంజ్ చేసి ఇవ్వండి. లాస్ట్ 2 డిజిట్స్ చేంజ్ చేసేయండి. ఐసిఐసిఐ అనేది ఐఎన్ అంటే ఏ కంట్రీలో ఉంది. బ్యాంక్ కి అంటే ఐసిఐసిఐ 123 ఇవ్వండి. బ్యాంక్ కి ఐసిఐసిఐ 123. బ్యాంక్ అకౌంట్ నంబర్. ఓనర్ ఎవరు అవుతారు? 123 ఎంటర్ప్రైజెస్ అవుతారు. Hmm. తర్వాత లాస్ట్ లో బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ IC02. బ్యాంక్ డేటా క్లిక్ చేయండి, ఇవ్వండి. ఐసిఐసిఐ అన్ని ఇచ్చేయండి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ బ్యాంక్ యాడ్ చేయండి. ఐఎన్ అంటే ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. నెక్స్ట్ ఏంటి? ఐసిఐసిఐ కెనరా బ్యాంకా? ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం. యాక్సెస్ బ్యాంక్ ఇచ్చారు. యాక్సెస్ 123 అంటే బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కూడా, స్విఫ్ట్ ఐఎఫ్ఎస్సి కూడా అనమాట. స్విఫ్ట్ కోడ్ అన్న అవి. అకౌంట్ నంబర్ ఇవ్వండి. 123 ఎంటర్ప్రైజెస్. బ్యాంక్ కేటగిరీ CA03. ఓకే, AX03. డీటెయిల్స్ ఇవ్వండి.
చూడండి, 3 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసాం. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఇలా యాడ్ చేయొచ్చు. ఇక్కడ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఉంది చూసారా, HD01, IC02, AX03 ఉంది కదా. ఇవి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏ బ్యాంక్ అకౌంట్ కి ఎంత పేమెంట్ చేయాలనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో బ్యాంక్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫైయింగ్ ది బ్యాంక్ అకౌంట్. One vendor has different types of the bank accounts, then this bank category is required. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఈ బ్యాంక్ కేటగిరీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని బేస్ గా చేసుకుని మనము ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాము. ఇది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ ఇవ్వండి, రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి, వస్తాయి. షార్ట్ కి ఇవ్వండి, 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్స్ 0001 టాలరెన్స్ గ్రూప్. కరెక్ట్గా ఇవ్వండి, సేవ్ చేయండి. ఓకే, రైట్. షీట్ ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ, వెండర్. సో మనం ఏం చేయాలి, వెండర్ కి పేమెంట్ చేయాలి. HDFC బ్యాంక్ కి 1 lakh చేయాలి, ICICI బ్యాంక్ కి 2 lakhs, యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs. పేమెంట్ ఎలా చేయాలి? వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. సో వెండర్ తీసుకోవాలి, జస్ట్ నో క్రియేట్ చేసిన వెండర్ తీసుకోవాలి. డేట్ ఇవ్వండి. అమౌంట్ ఫస్ట్ ఏ బ్యాంక్ చేయాలి? సో HDFC బ్యాంక్ కి 1 lakh కదా, 1 lakh ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ క్రింద రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్ తీసుకోవచ్చు ఇక్కడ. వెయిట్ వెయిట్ వెయిట్, ఫుల్ బ్యాక్ వెళ్ళి ప్రిపేర్ అండి, బ్యాక్ వెళ్ళి చెప్తాను. కంటిన్యూ చేయండి. చూడండి, సో మనం ఫస్ట్ HDFC బ్యాంక్ పే చేయాలి కదా. పేమెంట్స్లోకి వెళ్ళండి, పైన వెండర్ డెట్ పైన పేమెంట్స్ చూడండి. ఇక్కడ చూసారా లాస్ట్ లో పార్ట్నర్ PART అని చూడండి, పైన కొంచెం హెడర్ లెవెల్ డేటాలో PART.banker ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అది డ్రాప్ డౌన్ చేయండి. యా, చూసారా, ఇవి మనం క్రియేట్ చేసినటువంటి బ్యాంక్ డీటెయిల్స్. సో ఏ బ్యాంక్ కి మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఏదైతే వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ చేసే టైంలో బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. సో దీన్ని ఏమంటారు, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటారు. ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని మీరు పేమెంట్ చేస్తారు. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది bank category, system will be classify the bank account. One vendor has multiple bank account. One vendor has multiple bank accounts. Then
పార్ట్నర్ కేటగిరీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీరు ఏదైతే పార్ట్నర్ కేటగిరీ తీసుకుంటారో దానికి పేమెంట్ చేస్తున్నట్లు అనమాట. అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం, దాన్ని బేస్గా చేస్తే క్లియరింగ్ అయిపోద్ది ఆటోమేటిక్. నెక్స్ట్లో F-53లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh కదా, ఇవ్వండి, 1 lakh ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్. ఇది మ్యాండేటరీగా యాడ్ చేసుకోవాలి. సేవ్ చేయండి. కరెక్ట్గా ఇచ్చారా? డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అమౌంట్ కరెక్ట్ ఇవ్వలేదు చూడండి. 1 lakh ఇవ్వండి. బిజినెస్ ఏరియా అంటే ఇవ్వండి, సారీ, బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఎంటర్ చేయండి, ఎంటర్. క్లోజ్ చేయండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి వైష్ణవి. బిజినెస్ ఏరియా ఎక్కడ ఇస్తారు? లైన్ ఐటమ్ లెవెల్ డేటా కదా. బిజినెస్ ఏరియా అలా కాదు. ఏంటి వైష్ణవి ఏమైంది, మర్చిపోయావు అప్పుడే? 3 days గ్యాప్ వచ్చిందా? మీ కంపెనీకి 2 letters ఇవ్వండి, బిజినెస్ ఏరియాస్ వస్తాయి. సిమ్యులేట్ చేయండి. ఇవ్వండి, TA11 ఎంటర్. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, లాస్ట్ లో మెసేజ్ చూడండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే డాక్యుమెంట్ పోస్టెడ్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. ఇదన్నమాట, ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇక్కడ మనకి పేమెంట్ దేనికి చేసామో కనిపిస్తుంది. ఓ పని చేయండి, లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ డేటా చూసారా? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఉందా అక్కడ? అదిగో HD01 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh మనం పేమెంట్ చేసాం. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా 2 lakhs అనమాట. వెళ్ళండి. FB60. FB60కి వెళ్ళండి. ఐసిఐసిఐ బ్యాంక్ అమౌంట్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh చేస్తాం, ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అసైన్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళినా బిజినెస్ ఏరియా ఇస్తారా? ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్, పేమెంట్స్కి వెళ్ళండి. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ తీసుకుంటున్నాం. ఏం తీసుకోవాలి? ఐసిఐసిఐ 2 lakhs కదా, సో ఐసిఐసిఐ తీసుకుంటున్నాం. సిమ్యులేట్, పోస్ట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ డేటా పైకి వెళ్ళాలి. చూసారా? ఐసిఐసిఐ బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ ఉంది. పేమెంట్ బ్యాంక్ పార్ట్నర్ ఐసిఐసిఐ. క్లోజ్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. FB60. నెక్స్ట్ ఏ బ్యాంక్ తీసుకోవాలి? కెనరా బ్యాంకా? యాక్సిస్ బ్యాంక్. ఇవ్వండి, ఏ బ్యాంకో బ్యాంక్ ఇవ్వండి.
పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ తీసుకోవాలి. సో మీరు ఏ బ్యాంక్ చేయాలనుకుంటున్నారు? సిమ్యులేట్ అండ్ పోస్ట్. చూసారా అది? సో క్లియరింగ్స్ మీరు చేయాలి. ఓకేనా? క్లియర్ అర్థమైందా? యా అర్థమైందా? సార్. క్లియరా? యా సార్. అర్థమైంది సార్. ఓకే. ఏంటి వైష్ణవి, హెల్త్ బాగాలేదా? బాగా డల్ ఉన్నారు, వాయిస్ లో వస్తుంది. ఎవరికి? వైష్ణవి గారా మాట్లాడింది? లేదు సార్, శ్రీలక్ష్మి గారు. ఓకే. క్లియర్ కదా? సో ఇది వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ అంటే ఇదన్నమాట కాన్సెప్ట్. నెక్స్ట్ క్లాస్ మీకు సాటర్డే సండే వన్ మోర్ 2 క్లాసెస్ తీసుకుంటానండి. 2 అవర్స్ ఉంటుంది సాటర్డే సండే నుండి. ఓకేనా? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ క్లాస్ టుమారో చెప్తాను అది. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. చూడండి ఎక్కడ ఉందో. అది ఫస్ట్ కలర్ చేంజ్ చేసండి, అయిపోయింది. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకీ. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చూడండి. లేదా కాన్సెప్ట్ లేదా లేదంటే యాడ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉండాలనుకుంటాను. చూడండి మళ్ళీ. సెష్ రావట్లేదు అది. టాప్కి వెళ్ళండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ 1 by 1 చెక్ చేద్దాం. సక్సెస్ స్ట్రాటజీ, రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇవన్నీ ఉన్నాయి. కనిపించలేదు. ఓకే. డన్నింగ్ జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, అసెట్ అకౌంటింగ్, విత్హోల్డింగ్ ట్యాక్స్. వెళ్ళండి టాప్కి వెళ్ళండి. కస్టమర్ క్యాష్ డిస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ చెప్పాను కదా వైష్ణవి. ఫస్ట్ లోనే అయిపోయింది కదా. కస్టమర్ సార్ క్యాష్ చెప్పారు, డిస్కౌంట్. కానీ ఆ టాపిక్ వేరే సార్, వేరే పేరు పెట్టారు సార్. ఆ టాపిక్ కి అది అది హైలైట్ చేశాను సార్. అది కస్టమర్ డౌన్ పేమెంట్ అని ఉంది సార్. ఇది ఇండివిజువల్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అని ఇచ్చారు సార్. క్యాష్ డిస్కౌంట్ అని హైలైట్ చేసాం సార్ మనం అది. క్యాష్ డిస్కౌంట్ లో వన్ ఆఫ్ ది పార్ట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ సార్. కస్టమర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ క్యాష్ డిస్కౌంట్ బోత్ కంప్లీటెడ్ అండి. ఫస్ట్ లోనే చెప్పేశాను. కంప్లీట్ అయింది 16. సార్. క్యాష్ డిస్కౌంట్ అనేది ఒక టాపిక్ గా ఉంది, అది హైలైట్ చేశాం సార్. ఈ కస్టమర్ అనేది సపరేట్ టాపిక్ గా మీరు పెట్టారు ఇది. 16 కంప్లీటెడ్ అండి. కస్టమర్ డౌన్ మీది అది. 16 కంప్లీటెడ్. చెక్ చేయండి. కస్టమర్ వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ యా క్యాష్ సార్. డిస్కౌంట్ ఎట్ ఏ టైం చెప్పేశాను. ఓకే. అవును సార్, కంప్లీట్ అయింది సార్. నెక్స్ట్ ఇది లేదా యాడ్ చేసుకోండి ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పింది. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి.
ఇప్పుడు అకౌంట్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తాం కదా సార్, 1 lakh 2 lakhs 3 lakhs. ఉమ్. ఇప్పుడు ఏపీపీలు క్రియేట్ చేసుకోవచ్చు సార్, మాన్యువల్ కాకుండా. ఏపీపీ ద్వారా కూడా చేయించండి. ఏపీపీ ద్వారా చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు హౌస్ బ్యాంక్స్ డిఫరెన్స్ గా వస్తాయి సార్. ఏపీపీ చేయాలంటే మీరు హౌస్ బ్యాంక్ అలా యాడ్ చేయాలి. కాదండి. హౌస్ బ్యాంక్ అనేది దేనికి సంబంధించింది? కంపెనీకి సంబంధించింది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ఏంటి? వెండార్ కి సంబంధించింది. అది వేరు ఇది వేరు కదా. ఓకే ఓకే. మీరు అది అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పాను నేను మీకు, హౌస్ బ్యాంక్ అనేది కంపెనీ బ్యాంక్ అకౌంట్స్. ఇవి మీ కంపెనీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెండర్ బ్యాంక్ అకౌంట్స్ కి పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. హౌస్ బ్యాంక్ వేరు, వెండర్ హౌస్ బ్యాంక్స్ వేరు. హౌస్ బ్యాంక్స్ అంటే కంపెనీ కోడ్ కి సంబంధించినవి. ఇవన్నీ కూడా వెండార్ కి పేమెంట్ ఎలా అవుతుంది? బ్యాంక్ అకౌంట్ కే కదా. ఎస్ సార్. ఇది వెండార్ కి సంబంధించింది. అక్కడ క్రియేట్ చేసింది కంపెనీకి సంబంధించినవి. జస్ట్ ఐడియా కోసం నేను హౌస్ బ్యాంక్ అనే టచ్ చేశాను అంతే. ఓకే ఓకే ఓకే. ఇక్కడ లేకపోవటం ఏంటి? ఆల్టర్నేట్. సరే వైష్ణవి, రేపు నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ నెక్స్ట్ మనం చెప్దాము. సక్సెస్ స్ట్రాటజీ చెప్పలేదా మీకు? లేదు సార్, కంప్లీట్ అవ్వలేదు సార్. 1 చెప్పలేదు. minute. చెప్పలేదు సార్. అవ్వలేదు సార్. వైష్ణవి 38 ఏంటి బ్లాక్ లో ఉంది? అది సార్ ఏమి ఇవ్వలేదు అసలు. 38 దగ్గర యాడ్ చేయండి వైష్ణవి గారు. ఇప్పుడు చెప్పిన క్లాసు 38 లో యాడ్ చేయండి. అక్కడ ఏం లేదు. ఈ క్లాసు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అనేది 38 వద్ద అక్కడ యాడ్ చేయండి, సరిపోతుంది. అక్కడ ఏం లేదు, నేను టాపిక్ ఏదో చేంజ్ చేశాను. థర్టీ 2 times రిపీట్ అయింది సార్. ఎక్కడ మీకు 2 times రిపీట్ అయింది? ఏ టాపిక్ అది? 38 చూడండి నెంబర్. 38 లో ఏం లేదు, ఎంటీ ఉంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ సార్ 38 పైన. 38. ఓకే ఓకే. 2 టైమ్స్ ఉందా? ఓకే ఓకే, వెరీ గుడ్. కింద అలా ఉంచేయండి అయితే. 38 2 times వచ్చిందా? ఓకే, మార్చేస్తాను నా దగ్గర కూడా. సరే వైష్ణవి, మీరు స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేయండి. సారీ, స్క్రీన్ రికార్డింగ్ కాదు, షేరింగ్ ఆఫ్ చేయండి. నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇది కూడా నోట్ చేసుకోండి. సక్సెస్ స్ట్రాటజీ చెప్పేస్తాను చూడండి. సక్సెస్ స్ట్రాటజీ. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? నో సార్. కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా. చూడండి. సో సక్సెస్ స్ట్రాటజీ అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. మేబీ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, అటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. బట్ కొంచెం మీరు, ఇది మీకు యూజ్ అవ్వచ్చు. ఈ క్లాస్ అనేది మీకు యూజ్ అవ్వచ్చు. ఎస్ఐపిలో ఎలా సక్సెస్ అవ్వాలనేది. చాలా మంది ఎస్ఐపి కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరండి. ప్రిపేర్ అవ్వకుండా లైట్ తీసుకుంటారు, లెంతీ కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్కువ మంది ఐటీ, ఇప్పుడు ఎస్ఐపిఏ కాదు, ఏ ఐటీ మాడ్యూల్ అయినా అవ్వచ్చు, ఏ ఐటీ కోర్స్ అయినా అవ్వచ్చు. 100 మెంబర్స్ జాయిన్ అయితే వాళ్ళలో ఒక 3-4 మెంబర్స్కో 5 మెంబర్స్కో జాబ్స్ వస్తాయి, లేదంటే ఒక 10 మెంబర్స్కి వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకి రాకపోవచ్చు. ఎందువల్ల? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు. లెంతీ కాన్సెప్ట్ అనో లేదంటే టఫ్గా ఉందనో లైట్ తీసుకుంటారు. అటువంటి వాళ్ళు ఫెయిల్ అవ్వరు. సో ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే కనుక మ్యాండేటరీగా హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి. నాలెడ్జ్ డే బై డే గ్రో చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అవ్వాలి అంటే ఎస్ఏపిలో చాలా హార్డ్ వర్క్ చేయాలి. చేస్తేనే సక్సెస్ అవుతారు. మీ జాబ్ రాలేదంటే మీరు ప్రాపర్గా వర్క్ చేయలేదని అర్థం. మన దగ్గర స్టార్టింగ్ 4 lakhs 5 lakhs నుండి 8 lakhs 10 lakhs 20 lakhs 18 lakhs 24 lakhs 22 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పర్సన్కి 75 lakhs. ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు, గౌతమ్ ఆయన పేరు.
అట్లాగే 24 lakhs 22 lakhs వచ్చిన వాళ్ళు 18 lakhs వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చాలా మంది ఆల్మోస్ట్ మనం 30 వీడియోస్ అప్లోడ్ చేసాం, 32 వీడియోస్ అప్లోడ్ చేసాం మన ఛానల్లో జాబ్స్ వచ్చిన వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుని. సో హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదండి. సో హార్డ్ వర్క్ అనేది ఎలా చేయాలి చూడండి. అట్లీస్ట్ చూడండి, అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోడ్స్. 4 కంపెనీ కోడ్స్ పైన మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఈసీసీలో ఒక 2 కంపెనీ కోడ్స్, S4HANAలో ఒక 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మీరు జాబ్కి ఎలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ కాదు. 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయండి. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోడ్స్, S4HANAలో 2 కంపెనీ కోడ్స్. 4 కంపెనీ కోడ్స్ చేయాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ప్రిపేర్ అవ్వాలి. అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్, రీడ్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్. చాప్టర్ వైజ్గా డాక్యుమెంట్ అనేది చదవాలి. మీకు ప్రతి క్లాస్కి, ప్రతి చాప్టర్కి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసిస్తున్నాను. ప్రతి చాప్టర్కి నోట్స్ ఇస్తున్నాను కదా. ఇది మ్యాండేటరీగా మీరు చదవాలి. చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు, మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ కాదు. మామూలుగా మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటే ఎలా ఉంటుంది? మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమని చెప్పాను అనుకోండి. మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమంటే ఆ మెటీరియల్ అంతా మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. చాలా వర్క్ ఉంటుంది, ఒక రోజుతో అవ్వదు. సో మెటీరియల్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. కాబట్టి అది మొత్తం చదవండి. చదివితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్, ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్. చాప్టర్ వైజ్గా కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాప్టర్ వైజ్గా ఇప్పుడు నేను చాలా వరకు నేను చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పకపోతే అవి కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత, కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను మీకు మెటీరియల్ ఇచ్చాను ఆల్రెడీ. మెటీరియల్లో ఉన్నాయి, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. డైలీ ఒక క్వశ్చన్ చదువుకోండి. 1 or 2 క్వశ్చన్స్. మార్నింగ్ ఒక క్వశ్చన్ చదవాలి, ఈవినింగ్ ఇంకో క్వశ్చన్ చదువుకోవాలి. డైలీ 2 క్వశ్చన్స్ చదవండి. అలా మీరు 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవాలి. మీకు వచ్చే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఇచ్చిన నోట్స్ నుంచి 80% వస్తాయి. 80% క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇచ్చిన దాని నుంచే వస్తాయి. రిమైనింగ్ 250 క్వశ్చన్స్ కూడా చదివితే మీరు ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా క్రాక్ చేస్తారు, లేకపోతే చేయలేరు. కైండ్లీ ప్రిపేర్ 3 to 5 hours పర్ డే. డైలీ 4 to 5 hours మినిమం ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 2 hours అన్నా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే జాబ్ రాదు. ఎస్ఐపి ఈజీయే. మీరు ఇంకోటి, మీ అందరికీ S4HANA వీడియోస్ ఇస్తాను. ఎండ్ యూజర్ వీడియోస్ కూడా సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాను, అవి కూడా ఇస్తాను. మీరు ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు. ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా స్టార్టింగ్ 30,000 40,000 శాలరీ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 1 lakh కూడా ఉంది. మీరు ఒక 2 years వర్క్ చేశారనుకోండి, 2-3 years మేనేజర్ లెవెల్కి వెళ్తే 1 lakh ఉంది మంత్లీ. కాకపోతే అది ఎండ్ యూజర్ జాబ్ అనేది డాంకీ జాబ్ అనమాట. కష్టపడి ఎప్పుడు చేస్తూనే ఉండాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ దానికైనా వెళ్ళొచ్చు మీరు. ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా మంచి కెరీర్ ఉంది. అట్లీస్ట్ 3 to 5 hours. ఎండ్ యూజర్కి వెళ్ళాలంటే బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళండి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బీకామ్, MBA ఫైనాన్స్, CA, ICWA వీళ్ళే ఎలిజిబుల్ ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే. బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేసిన వాళ్ళు కన్సల్టెంట్గా వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కైండ్లీ ప్రిపేర్ అట్లీస్ట్ 4 to 5 hours. 4 to 5 hours మ్యాండేటరీగా చదవాలి. తర్వాత చూడండి, సెమినార్స్ ప్రాక్టీస్ చేయండి. సెమినార్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, క్లాస్ అయిన వెంటనే ప్రిపేర్ అవ్వండి. ఒక టాపిక్ ఏదైనా తీసుకుని 5 to 10 minutes ప్రిపేర్ అవ్వండి. మీరు చెప్తారంటే సండే రోజు పెట్టుకుందాం. ఎవరెవరు చెప్తారో నేమ్స్ ఇవ్వండి. సండే రోజు సెమినార్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుని సెమినార్ చెప్పండి. ఒక 10 topics పైన సెమినార్ చెప్పండి. మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ కూడా గ్రో అవుతుంది. సో ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఉండదు. ఇంటర్వ్యూలో ఈజీగా ర్యాంక్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఒక 10 సెమినార్స్ ప్లాన్ చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గానే చెప్పండి, గ్రూప్లో చెప్పలేకపోయినా మీకు మీరే చెప్పుకోండి. మినిమం ఒక 10 సెమినార్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సండే రోజు పెట్టుకుని నేమ్స్ ఎవరెవరు చెప్తారో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి వైష్ణవి గారికి. నెక్స్ట్, వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. సో మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను ఒక 2 videos ఫార్వర్డ్ చేస్తాను. ఈ 2 videos కూడా వాచ్ చేయండి. ఇంటర్వ్యూ ఎలా అడుగుతున్నారు,
ఇప్పుడు కాదు, కోర్స్ అయిన తర్వాత వాచ్ చేయండి. ఇప్పుడు చేస్తే అర్థమవుతుంది మీకు. కోర్స్ కంప్లీట్ అవ్వాలి మోర్ దాన్ 70 క్లాసెస్ అయిన తర్వాత. సో మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. అంటే ఏంటి, మామూలుగా నేను అడిగిందో లేదా వేరే ట్రైనర్ అడిగిందో కాదు, డైరెక్ట్గా టీసీఎస్ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు, లేదంటే విప్రో వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా తీసుకుంటున్నారు, ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది కొన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. అవి చూడండి, ఈ లిస్ట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎంఎన్సి కంపెనీస్లో ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు, ఆ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఆన్సర్స్ ఏమేమి చెప్తున్నారు, అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏంటి, తెలియని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి నోట్ చేసుకోండి. సో యూట్యూబ్లో మనకి చాలా ఉన్నాయి ఇంటర్వ్యూ బేస్డ్ వీడియోస్. ఒక 10 వీడియోస్ అన్నా వాచ్ చేయండి. 10 వీడియోస్ మ్యాండేటరీగా వాచ్ చేయండి. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఆన్సర్స్ ఏం చెప్తున్నారు, ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక 10 వీడియోస్ మ్యాండేటరీగా వాచ్ చేసుకోండి. వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడిగారు, ఆన్సర్స్ ఏం చెప్పారు, అవన్నీ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్. చాలా ఇంపార్టెంట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళారంటే మాత్రం మీరు ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు 80 వీడియోస్ ఇచ్చాను. ఆ 80 వీడియోస్లో అప్రాక్సిమేట్లీ ఒక 30 ఎర్రర్స్ ఉంటాయి. అవన్నీ రిసొల్యూషన్ ఎలా చేశానేంటో చూడండి. అరౌండ్ 30 ఎర్రర్స్ ఉన్నాయి. ఇంకా మనకు కొన్ని ఎర్రర్స్ ఫామ్ అవుతాయి, అవి కూడా చేద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. సో అట్లీస్ట్ ఒక 30 to 50 ఎర్రర్స్ అనేవి మీరు మ్యాండేటరీగా రిసొల్యూషన్ చేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్కి ఎలిజిబుల్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చిందంటే మీరు ఓన్లీ ఎర్రర్స్ పైన మాత్రమే డిపెండ్ అయి వర్క్ చేయాలి. కాబట్టి ఎర్రర్స్ రిసొల్యూషన్ మ్యాండేటరీ. మనం ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయాలంటే మామూలుగా మీరు ఏ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు, మామూలుగా ఎర్రర్స్ ఎట్లా రేట్ చేస్తారు, ఏ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా? P1, P2, P3, sir. సర్వీస్ నౌ P1, సార్. P2, P3. వెరీ గుడ్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అవి రేట్ చేస్తారు. సర్వీస్ నౌ అని చెప్పాలి, అవన్నీ చెప్పాలి. అలాగే 20 ఎర్రర్స్ ఎలా రిసొల్యూషన్ చేయాలి మీకు వీడియోస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ. ఆ 20 వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఒక 30 ఎర్రర్స్, 30 to 40 or 50 మీ ఇష్టం. ఏ కొత్త ఎర్రర్ ఏది ఫామ్ అయినా సరే నోట్ చేసి పెట్టుకోండి. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు ఎర్రర్స్ రిసొల్యూషన్ కనుక బాగా వస్తాయి, లేకపోతే సర్వే అవ్వలేరు. తర్వాత యూట్యూబ్లో కూడా ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటో చెప్పాను కదా నేను మీకు. ఎర్రర్ పైన క్లిక్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి. 2 లైన్స్ కాపీ చేసి ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి రిసొల్యూషన్ చేయాలి. 2 లైన్స్ కాపీ చేసి గూగుల్లో పేస్ట్ చేయాలి, లేదంటే యూట్యూబ్ సెర్చ్ బార్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, కాబట్టి ఎర్రర్స్ రిసొల్యూషన్ కూడా చేయాలి. నెక్స్ట్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. డే బై డే ఇంక్రీజ్ చేసుకోండి మీ నాలెడ్జ్ అనేది. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. రీడింగ్, ఇంగ్లీష్ చదవలేకపోతే కనుక న్యూస్ పేపర్స్ అవి చదవండి, ఏదైనా ఆర్టికల్ చదవండి, ఇంగ్లీష్ అనేది గ్రో అవుతుంది. రైటింగ్ స్కిల్స్, ఏదన్నా మీరు ఏం కావాలన్నా కూడా మెయిల్ చేయాలి ఎంఎన్సి కంపెనీస్లో. కాబట్టి రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి. స్పీకింగ్, ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోండి. డెవలప్ యువర్ లిజనింగ్ స్కిల్స్, చాలా ఇంపార్టెంట్. మీ లిజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి ప్రాపర్గా. ఎందువల్ల, మీరు ఏదైనా క్లయింట్ దగ్గరికి వెళ్తారు, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, ఆయన చెప్పిందే మళ్ళీ మళ్ళీ అడగండి. అడిగితే ఎలా ఉంటుంది, దీనికి వినిపించట్లేదు అనుకుంటారు, ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి క్లారిటీగా వినాలి, కేర్ఫుల్గా వినాలి. వింటేనే మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నట్లు. లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్ చెప్పినా ఈజీగా క్యాచ్ చేయాలి, మళ్ళీ రిపీటెడ్గా అడగకండి. సో లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. తర్వాత బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్, ప్రొఫెషనల్గా ఉండాలి. నీట్నెస్ మెయింటైన్ చేయండి. డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్ తోటి డ్రెస్ ఉండాలి. డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్తో నీట్గా ఉండాలి. షేవింగ్ నీట్గా ఉండాలి జెంట్స్ అయితే. హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. షూ పాలిష్ నీట్గా ఉండాలి. ప్రొఫెషనల్గా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్. చాలా ప్రొఫెషనల్గా కనిపించాలి. విత్ ఐరన్, డ్రెస్ ఐరన్ ఉండాలి, నీట్గా ఉండాలి. తర్వాత హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. ట్రిమ్మింగ్ నీట్గా చేసుకోవాలి. షేవింగ్ నీట్గా చేసుకోవాలి.
కొంతమంది బాగా స్టౌట్గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. పర్ఫ్యూమ్ కానీ బాడీ స్ప్రేస్ ఏమైనా మెయింటైన్ చేయండి. నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వచ్చిన రాకపోయినా బిల్డప్ ఉండాలి మెయిన్. కాబట్టి వీలైతే ప్రొఫెషనల్గా ఉండాలి. లేడీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి. నెక్స్ట్, వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. ఏ కంపెనీ అయినా అవ్వచ్చు. 6 to 12 months మినిమం వర్క్ చేయాలండి. 6 to 12 months మినిమం వర్క్ చేయాలి. ఎందువల్ల 6 months అన్న వర్క్ చేస్తే మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. 6 months అన్న మీరు వర్క్ చేస్తే. ఒకవేళ మీరు వర్క్ చేయలేదు, 6 months కన్నా తక్కువ అయితే రెజ్యూమ్లో యాడ్ చేసుకోలేదు, మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. 3 months 2 months పెడితే ఏమనుకుంటారు, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి జాబ్లోంచి టర్మినేట్ చేశారు అనుకుంటారు. కాబట్టి 6 to 12 months మినిమం మెయింటైన్ చేయాలి. మినిమం 6 months మినిమం వర్క్ చేయండి. లేదా మీ ఇష్టం, మీ కంపెనీ బాగుందనుకుంటే 12 months 2 years 3 years కూడా వర్క్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే. తర్వాత అలాగే ఉన్న జాబ్స్ వదిలేయకండి. ఎస్ఏపి నేర్చుకోండి, ఎస్ఏపి ప్రిపేర్ అవ్వండి. టైం సరిపోవట్లేదు అని చెప్పేసి ఉన్న జాబ్స్ వదిలేయకండి. ఒకవేళ ఎస్ఏపిలో జాబ్ రాకపోతే ఏం చేస్తారు? కాబట్టి ఉన్న జాబ్స్ వదిలేయకండి. ఎస్ఏపి ప్రిపేర్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్ర లేవాలి. ఒక కాఫీ తాగండి, ఒక కప్ ఆఫ్ కాఫీ తాగండి, ప్రిపేర్ అవ్వండి ఒక 2 hours. ఆఫీస్కి వెళ్ళండి, వర్క్ చేసుకోండి, మళ్ళీ ఈవినింగ్ ఒక 1 or 2 hours ప్రిపేర్ అవ్వండి, వస్తుంది. అంతేకాని ఉన్న జాబ్స్ వదిలేసి కొత్త జాబ్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోకండి, అది రిస్కే అవుతుంది. తర్వాత తర్వాత 14 పాయింట్, ప్రిపేర్ 2 resumes. ఒక ఎండ్ యూజర్ రెజ్యూమ్, ఒక కన్సల్టెంట్ రెజ్యూమ్ పెట్టుకోవాలి. 2 resumes పెట్టుకోవాలి, ఎండ్ యూజర్ ఒకటి, కన్సల్టెంట్ ఒకటి. పెట్టుకుంటే ఏమవుతుంది, మీకు ఎండ్ యూజర్ జాబ్స్కి ట్రై చేయొచ్చు, కన్సల్టెంట్ జాబ్కి ట్రై చేయొచ్చు. ఇమీడియట్లీ జాబ్ కావాలనుకుంటే ఎండ్ యూజర్గా ట్రై చేయండి. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లో 90% అవసరం లేదు, 10% నేర్చుకుంటే చాలు. 20 classes మాత్రమే సరిపోతాయి. నేను మీకు వీడియోస్ ఇస్తాను, ఎండ్ యూజర్ రెజ్యూమ్స్ వీడియోస్ కూడా ఇస్తాను. 20 classes చాలు. ఆ 20 classes నేర్చుకున్నారంటే, అంటే ఎస్ఐపి టోటల్ కోర్స్లో ఒక 20% నేర్చుకుంటే చాలు, ఎండ్ యూజర్గా వెళ్ళిపోవచ్చు. ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా 30,000 40,000 1 lakh శాలరీ కూడా ఉంది. అంటే మీ సీనియారిటీని బట్టి కూడా ఉంటుంది. 30,000 40,000 మినిమం ఇస్తారు. సీనియారిటీ పెరిగే కొలది మీకు శాలరీ అనేది పెరుగుతుంది, 1 lakh వరకు కూడా వెళ్తుంది. ఒక 3 years 4 years 5 years ఉంటే ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోవాలి, ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్. కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి, ఒక మెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్. ఏ జాబ్ వస్తే ఆ జాబ్ ట్రై చేయండి. ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళు కన్సల్టెంట్గా వెళ్ళటం చాలా ఈజీ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ది టీమ్ లీడర్. రిలేషన్షిప్ అనేది మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి మీ కోలీగ్స్ తోటి. మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో ఆ కొలీగ్స్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మంచి రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడే మీకంటూ మీ కొలీగ్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఏ ఇష్యూ వస్తుందో తెలియదు, ఏ ఎర్రర్ వస్తుందో తెలియదు. మీ కొలీగ్స్తో గుడ్ రిలేషన్షిప్ ఉంటే ఏమవుతుంది, మీకు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చు, మీకు ఏదైనా సపోర్ట్గా ఉండొచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అవ్వచ్చు. మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్. మీ కొలీగ్స్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంటే బెటర్. మంచి రిలేషన్షిప్ లేదంటే కొంచెం డిస్టెన్స్ ఉండండి. కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు. మీకు వాళ్ళకి మంచి రిలేషన్ లేదనుకోండి, మీ మీద ఏదైనా నెగిటివిటీగా మీ టీం లీడర్కి ఏదైనా ఇంటిమేట్ చేయొచ్చు. ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చారని చెప్పేసి మీ మీ అంటే మీ వాల్యూ తగ్గే విధంగా మాట్లాడచ్చు, ఏదైనా ఉంటుంది. ఓకే. కాబట్టి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. తర్వాత మీ రెజ్యూమ్ naukri.com, monster.com, timesjob.com, linkedin.com వీటిల్లో అప్లోడ్ చేయాలి మ్యాండేటరీగా. ఈ 4 sites అప్లోడ్ చేయండి. ఏదో ఒక దాంట్లో అప్లోడ్ చేసి జాబ్ రాలేదు, కాల్స్ రాలేదంటే కాదు, అన్నిట్లోనూ అప్లోడ్ చేయండి. ఏదో ఒక దాని నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్స్ వస్తే ఎస్ఐపి జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. తర్వాత టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఎవరన్నా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటే రిఫరెన్స్ తీసుకోండి. రిఫరెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. రిఫరెన్స్ తీసుకుంటే మంచిది, ఈజీగా మీకు వర్క్ అవుతుంది అనమాట. రిఫరెన్స్ తీసుకోవాలి. రిఫరెన్స్ ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది. రిఫరెన్స్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది, తప్పేం లేదు. అలాగే బ్యాక్డోర్ జాబ్స్కి వాటికి వెళ్ళకండి. బ్యాక్డోర్ జాబ్స్కి
ప్రాక్సీస్కి వెళ్ళామనుకోండి, మీరు పేమెంట్ చేసిన తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఆడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రిఫండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మీరు లాస్ కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి, చెప్పలేం. బ్యాక్డోర్ జాబ్స్కి వెళ్తుంటారు, ఎవరో తెలియదు, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది, వాటికి ఫోన్ చేసి మాట్లాడి వాడికి పేమెంట్ చేసేస్తారు. చేయకండి. బాగా క్లోజ్ సర్కిల్ 100% డ్యామ్ షూర్ అనుకుంటే చెప్ప అసలు వెళ్ళకూడదు. బ్యాక్డోర్ జాబ్ అనేది చాలా రిస్క్ అది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. బ్యాక్డోర్ జాబ్స్కి తొందరగా అట్రాక్ట్ అవ్వకండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికో 3 lakhs పే చేసే బదులు 3 months కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆ 3 lakhs మీకు సేవ్ అవుతుంది. వాళ్ళెవరికో 3 lakhs ఇచ్చే బదులు మీరు 3 months కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. అంటే మీరు ఎంత సేవ్ చేసినట్లు? జాబ్ కొడితే 3 lakhs or 4 lakhs సేవ్ చేసినట్లే. కాబట్టి ప్రాపర్గా మెయింటైన్ చేయండి. 3 lakhs 4 lakhs నా దగ్గర కొంతమంది ఒక 3-4 మెంబర్స్, ఒక ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్గా వేరే వాళ్ళకి వరకు పేమెంట్ చేస్తారు. 3.5 lakhs పే చేశారు ముంబై బేస్డ్ కంపెనీకి. సో పేమెంట్ 2 months వర్క్ చేశారు, 20,000 శాలరీ ఇచ్చారు, 40,000 ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఎగ్జిట్ మెయిల్ పెట్టేశారు. ఎగ్జిట్ మెయిల్ అంటే ఇంకా జాబ్లోంచి లెఫ్ట్ అవ్వమని మెయిల్ చేస్తారు. ఎగ్జిట్ మెయిల్ ఎలిమినేట్ చేశారు. సో ఎలిమినేట్ చేయడం వల్ల జాబ్ పోయింది, మనీ రాదు. ఎలా వస్తుంది? వాడు ముంబైలో ఉన్నాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, మాట్లాడు, రెస్పాండ్ అవడు. కేసు పెడితే వీళ్ళు కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు, వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఏం చేయలేని సిచ్యువేషన్. కాబట్టి ఎవరికి మనీ ఇవ్వకండి తొందరపడి. ఇచ్చారంటే మాత్రం 90% లాస్ అవుతారు. సక్సెస్ అనేది బ్యాక్ డోర్లో 10% ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీటెడ్ కదా. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. మీ టీమ్ లీడర్తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది? మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్ ఉండాలి, గుడ్ రిలేషన్ ఉండాలి. చేయటం వల్ల ఏమవుతుంది? మీరు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చినా, మీకు ఏదైనా రిస్క్లో ఉన్న మిమ్మల్ని మీ టీమ్ లీడర్ అనేవాళ్ళు మీకు ప్రొటెక్ట్ చేస్తారు. మీకు ఆయనకి మంచి రిలేషన్ ఉండాలి, మీ పైన మంచిగా నమ్మకం ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీకు టీమ్ లీడర్ కూడా సపోర్ట్ చేస్తాడు. కాబట్టి టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, మర్చిపోకండి. మంచి రిలేషన్ ఉంటేనే మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమైనా రిస్క్ అయినా, ఏమైనా సిచ్యువేషన్, ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ టీమ్ లీడర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్, కైండ్లీ అప్డేట్ 20 ఇంటర్వ్యూ, కైండ్లీ అటెండ్ ది 20 ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి జాబ్ రాలేదు సార్, నాకు ఎస్ఐపి వద్దు, నేను వదిలేస్తాను అనుకుంటే మనం ఏం చేయలేం. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మంచి ఇంటెలిజెంట్ పర్సన్. ఆయన ఏం చేశారు, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, జాబ్ రాలేదంట. అంతే, ఎస్ఐపి నేను వదిలేస్తున్నాను సార్, నేను అటెండ్ అవ్వట్లేదు. ఎందుకు? ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను కానీ జాబ్ రాలేదు. అలా కాదు, మల్టిపుల్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వాలి. ఎస్ఏపి అనేది ఒక ప్యాషన్గా పెట్టుకున్న వాళ్ళకే జాబ్ వస్తుంది, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే జాబ్ వస్తుంది. మీరు 250 క్వశ్చన్స్, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదివితేనే జాబ్ వస్తుంది. నేను ఇచ్చిన మెటీరియల్ అంతా చదవాలి, ఏది అడిగినా చెప్పాలి, ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలి, చెప్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చే మెటీరియల్ నుండి మీకు 80% మీకు కవర్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో 80% అనేది కవర్ అవుతుంది, 80% కవర్ అవుతుంది. కాబట్టి నేనేమైతే మీకు నోట్స్ ఇస్తున్నాను, నోట్స్ అంతా చదవండి, మెటీరియల్ అంతా చదవాలి. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదవాలి, చదివితేనే జాబ్ వస్తుంది. అసలు ఏమీ రాకుండా ఇంటర్వ్యూకి అప్లై చేస్తే యూజ్ ఉండదు. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండాలి, బెస్ట్ కమాండింగ్ ఉండాలి. ఎస్ఏపి అనేది ఒక ప్యాషన్గా తీసుకోవాలి. అంతేకాని నాకు శాలరీ ఎక్కువ కావాలి, నాకు వెంటనే జాబ్ వచ్చేయాలంటే అవ్వదు. అలాగే కాన్ఫిగరేషన్స్ అవన్నీ ప్రాపర్గా చేయాలి. అట్లీస్ట్ నేను చెప్పాను కదా ఫస్ట్లో, ఈ పాయింట్ అనమాట. 2 కంపెనీ కోర్స్ ఈసీసీలో, 2 కంపెనీ కోర్స్ S/4HANAలో. మీరు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు S/4HANA నేర్చుకోలేదు, ఈసీసీ బేస్గా చేసుకునే జాబ్స్ కొట్టారు. ఈసీసీ బేస్గా చేసుకునే జాబ్ కొట్టారు. S/4HANA నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మనం ఈసీసీలో ఎన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాము? అప్రాక్సిమేట్లీ 80 టాపిక్స్ కవర్ చేస్తున్నాం. S/4HANAలో ఇంకొక 20 టాపిక్స్ ఉంటాయి. చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ రేంజ్ క్రియేషన్, వైట్ చెక్స్ క్రియేషన్, చెక్స్ ఎలా క్యాన్సిల్ చేయాలి, ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. టోటల్గా మీకు ఎన్ని అవుతాయి?
అప్రాక్సిమేట్లీ 100 అవుతాయి, 90 to 100 టాపిక్స్ అవుతాయి. అవి కూడా నేర్చుకోండి. డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. 10 years ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా హ్యాండిల్ చేయగలుగుతారు, చేస్తారు. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు జాబ్స్ కొట్టారు, అలాగే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ టచ్లో ఉన్నారు మనతోటి, చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి, అయితేనే మీరు సక్సెస్ అవుతారు. యాజ్ ఆన్ మై నాలెడ్జ్. యూస్ఫుల్లా కాదా క్లాస్? యూస్ఫుల్ అయినా ఈ పాయింట్స్ అన్ని యూస్ఫుల్లా? యా సార్, యూస్ఫుల్ సార్. ఓకే, జాబ్ కొట్టాలంటే ఎన్ని ఉండాలి సార్? మరి ఇవన్నీ నేర్చుకోవాలి, లేకుండా ఎట్లా? ఓకే ఓకే అలాగే సార్. ఒకటండి, నేను హార్డ్ వర్క్ చేయలేను, కొంచెం వెంటనే మనీ నీడ్ ఉంది అనుకున్న వాళ్ళు మినిమం మీరు ఏం చేయాలి? మీరు ఎండ్ యూజర్గా వెళ్ళిపోండి. ఈజీగా ఉంటుంది. ఎండ్ యూజర్ జాబ్స్ చాలా ఈజీ. జాబ్ కొట్టచ్చు. ఎండ్ యూజర్ వీడియోస్ కూడా మీకు ఇస్తాను కోర్స్ అయిన తర్వాత. ఎండ్ యూజర్గా వెళ్తాను అంటే మీకు ఆల్రెడీ డెప్త్ నాలెడ్జ్ ఉంది, ఇది నేర్చుకున్నారు కాబట్టి. ఎండ్ యూజర్ ఏముంది, చాలా సింపుల్. ఒక 10 ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఒక 20 టీ కోర్స్ నేర్చుకుంటే చాలు, కూర్చుంటే చాలు, వెళ్ళిపోవచ్చు. మీ క్లాస్లో ఇస్తాను వీడియోస్. క్లియర్ కదా వైష్ణవి? ఓకే. సార్ క్లియర్ సార్. వెంకీ ఉన్నారుగా? ఎస్ సార్. వెంకీ గారిది నాది 5 years నుంచి రిలేషన్. 5 years నుంచి కాంటాక్ట్లో ఉన్నాడు. ఇప్పుడు జాయిన్ అయ్యారు కోర్స్ ఆయన. ఇంతకు ముందు కూడా జాయిన్ అయ్యారు ఒకసారి, మధ్యలో డిస్కంటిన్యూ అయ్యారు ఏదో పర్సనల్ వర్క్ ఉండటం వల్ల. ఓకే సార్ అండి, చెప్పండి. సార్ ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఈ ఎర్రర్స్ అన్నది అవసరం లేదు కదా సార్? కాన్ఫిగరేషన్స్ అనేవి అవసరం లేదండి. ఓకే సార్. ఏమంటున్నారు మీరు? మళ్ళీ చెప్పండి. ఎర్రర్ సార్, ఎర్రర్ రిజల్యూషన్ అవసరం టాపిక్స్ లేదు, ఉన్నాయి అవసరం కదా. లేదు, అవసరం లేదు. ఉమ్, ఉమ్. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి నేను చెప్పిన 75 క్లాసెస్లో 20 క్లాసెస్ నేర్చుకుంటే చాలు. ఆ క్లాసెస్ కూడా ఏంటి, జిఎల్ క్రియేట్ చేయడం ఎలా చేయాలి, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, జిఎల్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, ఇన్కమింగ్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి, అవుట్ గోయింగ్ పేమెంట్ టీ కోడ్ ఏంటి, ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి నేర్చుకుంటే చాలు, కొడతారు జాబ్. చాలా ఈజీ. అది ఓకే ఆప్షనల్. అది సార్. మీకు ఒకవేళ కన్సల్టెంట్ గా సక్సెస్ అవ్వలేకపోతే ఎండ్ యూజర్ గా వెళ్ళొచ్చు. ఇంకోటి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది అంత ఉండదు ఎండ్ యూజర్ కి. క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది టఫ్ ఉండదు. ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తూ కన్సల్టెంట్ గా వెళ్ళడం చాలా ఈజీ. ఎందుకంటే ఎండ్ యూజర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మీకు ఆల్రెడీ ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీరు ఆల్రెడీ వర్కింగ్ ఐటీ కంపెనీలో వర్కింగ్, దాన్ని బేస్ గా చేసుకుని తీసేసుకుంటారు. క్లియరా? ఓకే, క్లియర్ సార్. ఓకే సార్. ఓకే. వైష్ణవి గారు, రేపు క్లాస్ ఏంటి? రేపు ఏం చెప్పాను? ఆల్టర్నేటివ్ రికన్స్ట్రక్షన్ అకౌంట్. ఓకే, టుమారో డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.